హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 15 దాటి 16 ఇవాళ 17 రానే వచ్చింది. అయితే మీకు చిన్నపాటి క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు రావటం జరిగింది. అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. అయితే నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, కాబోతుంది కూడా. అయితే చిన్నపాటి ఇంటిమేషన్ ఏంటంటే, అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏమేం చదువుకున్నవారు ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్, 320 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది కదా, మీరు ఏమేం చదువుకుంటే దేనికి అప్లై చేయొచ్చు, అసలు ఏ ఏ డిస్టిక్ వాళ్ళు లోకల్ కిందికి వస్తారు, ఏ ఏ డిస్టిక్ వాళ్ళు నాన్ లోకల్ కిందికి రావడం జరుగుతుంది, అసలు సింగరేణి జాబ్ అనేది ఎందుకు అప్లై చేయాలి, అసలు ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఏంటివి, మీకు క్లియర్గా ఇంటిమేషన్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో డిప్లొమా చేసిన వాళ్ళు ఏమేమి అప్లై చేయొచ్చు, ఐటీఐ చేసిన వాళ్ళు ఏమేమి అప్లై చేయొచ్చు, ఈక్వలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా చేయరాదా, మరి బీటెక్ చేసిన వాళ్ళు ఏమేమి అప్లై చేయవచ్చు, అసలు సిలబస్ ఏంటి అనేది మీ ముందుకు రావటం జరిగింది. నా పేరు సుధాకర్. ఇకపోతే సింగరేణి 320 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది. మీకు ఏమేమి చదువుకున్న వాళ్ళు ఏ ఏ పోస్టులకు, అసలు ఎందులో ఏ కేటగిరీ కింద ఏ ఏ పోస్టులు అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ 42 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ అనేది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 2 పోస్టు. ఇది 50,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీ ఉండటం జరుగుతుంది. అయితే మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళు బీటెక్ చేసి ఉంటే ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఆఫ్ పోస్టులకు మీరు 42 పోస్టులకు గాను మీరు అప్లై చేయవచ్చు. ఇందులో మరి సిలబస్ ఏంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని మనం చూసుకుంటే కనుక 120 మార్కులకు గాను మనకి ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. అందులో ఎలక్ట్రికల్ కి సంబంధించినట్టయితే 80 మార్కులు ఉండటం జరుగుతుంది. మెకానికల్ కి సంబంధించి అయితే 80 మార్కులు ఉండటం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ కు సంబంధించి అయితే మనకు 40 మార్కులు అనేటివి ఉండడం జరుగుతుంది. ఆ 40 మార్కులలో కూడా జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ ఉండడం జరుగుతుంది 10 మార్కులు, రీజనింగ్ అనేది ఉండడం జరుగుతుంది 10 మార్కులు, ఇంగ్లీష్ అనేది ఉండడం జరుగుతుంది 10 మార్కులు, జనరల్ అవేర్నెస్ మీద 10 మార్కులు మీకు ఎగ్జామ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళు అయితే మెకానికల్ చేసిన వారైనప్పటికీ ఎలక్ట్రికల్ సంబంధించిన 80 మార్కులు అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మెకానికల్ చేసిన వాళ్ళైనప్పటికీ ఎలక్ట్రికల్ సంబంధించినవి 80 మార్కులు చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళైతేనేమి మెకానికల్ సంబంధించిన 80 మార్కులు మీరు కంపల్సరిగా ఆ సిలబస్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఈక్వల్ గా ఉండటం జరుగుతుంది. ఇకపోతే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళు 100 పోస్టులకు గాను ఉండటం జరిగింది. ఇందులో మైనింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు ఈ జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది అప్లై చేయడం జరుగుతుంది. మైనింగ్ డిప్లొమా 100 పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. ఇకపోతే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ సంబంధించి 9 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్లో డిప్లొమా చేసిన వారికి 9 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఇకపోతే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ డిప్లొమాకు సంబంధించి 24 పోస్టులు అనేటివి ఉండటం జరిగింది. ఇకపోతే మనకు ఫిట్టర్ ట్రైనింగ్ కి సంబంధించి ఐటీఐ చేసి ఉండాలి, దానికి సంబంధించి 47 పోస్టులు మనకు ఉండటం జరిగింది. క్లియర్ గా వినండి, ఫిట్టర్ ట్రైనీ ఐటీఐ దానిలో 47 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఇకపోతే ఎలక్ట్రికల్ ట్రైనీ ఐటీఐ చేసి ఉండాలి, 98 పోస్టులు అనేటివి మనకు ఉండటం జరిగింది. ఐటీఐలో చూసుకుంటే కనుక ఎలక్ట్రికల్ ట్రైనీలో మనకు 98 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. మనకు ఐటీఐ ఫిట్టర్ ట్రైనీలో 47 పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గమనించగలరు, ఇక్కడ బీటెక్ చేసి ఉండి మేనేజ్మెంట్ ట్రైనీ వాళ్ళు ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళు అయితే 42 పోస్టులు, అదే మాదిరిగా డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు 24 పోస్టులకు ఎలక్ట్రికల్ డిప్లొమా అసిస్టెంట్ ఫోర్మెన్ జాబ్స్ అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు. అది మెకానికల్ కూడా అంతే, బీటెక్ చేసిన వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా టు బీటెక్ చేసిన వాళ్ళు డిప్లొమా అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ డిప్లొమా 9 పోస్టులకు గాను మీరు అప్లై చేసుకోవచ్చు. మరి
ఏ డిస్టిక్ లో మనకు లోకల్ కింద రావడం జరుగుతుంది, ఏ డిస్టిక్ లో మనకు నాన్ లోకల్ కింద రావడం జరుగుతుంది అంటే మనకు ఆదిలాబాద్ లోకల్ డిస్ట్రిక్ట్ల పేరు మేము చెప్పడం జరుగుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మనకు కొత్తగూడెం, యాదాద్రి, ఇవన్నీ మనకు లోకల్ కిందికి రావటం జరుగుతుంది. మరి సింగరేణి జాబులు ఎందుకు అప్లై చేసుకోవాలి కదా అంటే మనము ఇందులో మనకు అలవెన్సెస్ అనేవి ఉండటం జరుగుతుంది, శాలరీ కూడా పెద్ద మొత్తంలో ఉండటం జరుగుతుంది. మనకు అలవెన్స్ కింద కెవటేరియా అలవెన్స్ కింద 35% ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిడెంట్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. మిగిలిన లీవులు గాను మీరు జీతం రూపంలో మీరు పొందడం జరుగుతుంది. బోనస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, మెడికల్ ఇన్సెంటివ్స్ అనేవి ఉండటం జరుగుతుంది. మనకు ఇంకా మీకు సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ అయితేనేమి, మీరు నివాసం ఉండటానికి గృహ సదుపాయాలు అయితేనేమి, ఎడ్యుకేషన్ సంబంధించిన అవసరాలు అయితేనేమి ఈ సింగరేణిలో మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి దీనికి ఎక్కువ సింగరేణికి ప్రయారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, బీటెక్ చేసి ఎలక్ట్రికల్ మెకానికల్, ఐటీఐ చేసి ఫిట్టర్ ట్రైనీ ఎలక్ట్రికల్ అయితేనేమి, ఫిట్టర్ ట్రైనీ ఐటీఐ అయితేనేమి, మీరు టెక్నికల్ పోస్టులకు గాను అప్లై చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిందిగా కోరుకుంటూ, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగవలసిందిగా కోరుకుంటూ, నెక్స్ట్ వాట్ ఈజ్ ఐటీఐ సిలబస్, వాట్ ఈజ్ ఐటీఐ ఎలక్ట్రికల్ సిలబస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఇవైతే డిప్లొమాకు సంబంధించినవి అయితే మీకు సిలబస్ యథావిధిగా ఉండటం జరుగుతుంది. ఒక మేనేజ్మెంట్ ట్రైనీలోనే ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళు మెకానికల్ చదవాలి, మెకానికల్ సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రికల్ చదవాల్సి 80 మార్కులకు మీకు జాబ్ రావాలంటే అవి చేయవలసి ఉంటుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమేమో బీటెక్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఒకటి, ఐటీఐ ఫిట్టర్ ట్రైనీ, ఐటీఐ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ట్రైనీ, డిప్లొమా మెకానికల్, డిప్లొమా ఎలక్ట్రికల్ వాళ్ళు ఈ పోస్టులు ఎలిజిబుల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సుధాకర్.